Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. January 27th, 2026 అఫీషియల్ అప్డేట్ న్యూస్ అనేటువంటిది IISc బీటెక్ అడ్మిషన్స్ 2026 త్రూ జొస్సా కౌన్సిలింగ్ అనేటువంటి న్యూస్ రావడం జరిగింది. IISc బెంగళూరు allows బీటెక్ అడ్మిషన్స్ త్రూ జొస్సా కౌన్సిలింగ్ 2026 అనేటువంటి న్యూస్ NDTVలో న్యూస్గా వచ్చింది జనవరి 27th. ఇది న్యూస్గా వచ్చిన తర్వాత ఎందుకు దీన్ని మనం ఇంత ఎక్స్క్లూజివ్గా డిస్కస్ చేస్తున్నాము అని అంటే IISc బెంగళూరు అనేటువంటిది బిఫోర్ ఇండిపెండెన్స్ 1909లో మే 27th దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ఇండియాలో ర్యాంకింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. NIRF 2025లో ఈ IISc ఇన్స్టిట్యూషన్కి నెంబర్ 1 అనే ర్యాంకు వచ్చింది. ఈ NIRF ర్యాంక్ అనేటువంటిది కొన్ని ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. అవి ఏంటివి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, ఇన్కమ్ అండ్ అవుట్కమ్ అయిన తర్వాత వాళ్ళు ఎలా సెటిల్ అవుతున్నారు జాబ్స్లో, అలాగే రీసెర్చ్ అనేటువంటిది ఇన్స్టిట్యూషన్ నుంచి ఎలా అవుట్పుట్ ఉంది అనేటువంటి ఇంకా అదర్ ఫ్యాక్టర్స్ మీద ఈ NIRF ర్యాంక్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఈ IISc ఇన్స్టిట్యూషన్కి నెంబర్ 1 ర్యాంక్ అనేటువంటిది వచ్చింది. అంటే ఇండియాలో నెంబర్ 1 ఇన్స్టిట్యూషన్స్గా దీన్ని చెబుతాము. అదేవిధంగా వరల్డ్ యూనివర్సిటీస్లలో ఈ యూనివర్సిటీకి ర్యాంకింగ్ అనేటువంటిది ఎంత రావచ్చు అనేటువంటిది చూస్తే 201 నుంచి 250 రేంజ్లో గ్లోబల్ స్టాండర్డ్ డేటా ద్వారా ఈ మిడ్ ఆఫ్ ది ర్యాంక్ ఉంటుంది అనేటువంటిది చెప్పారు. QS డేటా అనేటువంటిది క్లియర్గా 219 గ్లోబల్ ర్యాంక్ అనేటువంటిది ఈ IIScకి వస్తుంది 2026 అనేటువంటిది క్లియర్ చేశారు. కంప్యూటర్ సైన్స్ 2026కి 96 ర్యాంక్ అనేటువంటిది గ్లోబల్ ర్యాంక్ అనేటువంటిది సబ్జెక్ట్ పరంగా ఈ ఇన్స్టిట్యూషన్లో వచ్చింది. అంటే ఓవరాల్గా ఇండియాలో నెంబర్ 1, వరల్డ్లో 219, ఎస్పెషలీ బీటెక్ కోర్స్ కంప్యూటర్ సైన్స్లో 96 ర్యాంక్ అనేటువంటిది గ్లోబల్ వైజ్ ర్యాంకు ఈ ఇన్స్టిట్యూషన్కు ఉంది. కాబట్టి ఇది జొస్సా కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు అనేటువంటిది ఇంత బిగ్ అప్డేట్, ఎక్స్క్లూజివ్ న్యూస్ అనేటువంటిది అయ్యింది. జొస్సా కౌన్సిలింగ్ ద్వారా JEE మెయిన్స్ క్వాలిఫై అయితే తీసుకుంటారా, JEE అడ్వాన్స్డ్ ద్వారా తీసుకుంటారా అనేటువంటి క్వశ్చన్ రెగ్యులర్గా వస్తుంది. ఇచ్చినటువంటి న్యూస్లో JEE మెయిన్స్ నుంచి తీసుకోరు, JEE అడ్వాన్స్లో క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్ని మాత్రమే ఈ IISc ఇన్స్టిట్యూషన్లో బీటెక్ అడ్మిషన్స్కి తీసుకుంటారు. ఈ IISc ఇన్స్టిట్యూషన్స్లో JEE అడ్వాన్స్ 2026 ర్యాంక్ ద్వారా 2 పాత్స్లో అడ్మిషన్స్ అనేటువంటివి కన్సిడర్ చేస్తారు. పాత్ ఏ చూసుకుంటే బీటెక్ అడ్మిషన్స్ కింద మ్యాథమెటిక్స్ ప్లస్ కంప్యూటింగ్, దీన్నే కంప్యూటర్ సైన్స్ పాత్ ఏ అని చెబుతాము. టోటల్ 52 సీట్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఈ 52 సీట్స్ అనేటువంటివి JEE అడ్వాన్స్డ్ క్వాలిఫైడ్ అయిపోయిన స్టూడెంట్స్కి త్రూ జొస్సా కౌన్సిలింగ్ ద్వారా తీసుకుంటారు. తర్వాత సీట్ అలాట్మెంట్ అనేటువంటిది ఇస్తారు. పాత్ బి కేటగిరీ కింద బ్యాచులర్ సైన్స్
రీసెర్చ్ కేటగిరీ అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఈ పార్ట్ బి సీట్స్ అనేటువంటివి ఐఏఎస్సి అనేటువంటిది, ఐఏటి ఐజర్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసుకుంటారు. దాని ద్వారా బిఎస్ రీసెర్చ్ అడ్మిషన్స్ అనేటువంటివి తీసుకుంటారు. ఇక్కడ మీకు ప్లస్ జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంక్ అనేటువంటిది యాడ్ అవుతుంది. ఈ పార్ట్ ఏ పార్ట్ బిలో ఉన్నటువంటి సీట్స్ని డివైడ్ చేస్తూ పార్ట్ ఏలో ఉన్నటువంటి 52 సీట్స్ని 40 జనరల్ సీట్స్గా, 8 ఉమెన్ సీట్స్గా, 4 ఫారినర్స్కి ఈ 52 సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. పార్ట్ బిలో టోటల్ 138 సీట్స్ని ఫిల్ చేస్తారు. వీటిలో 111 సీట్స్ అనేటువంటివి రెగ్యులర్ కేటగిరీలో ఫిల్ చేస్తారు. 22 సీట్స్ అనేటువంటివి ఉమెన్ రిజర్వేషన్కి 20% రిజర్వేషన్ అనేటువంటిది సీట్స్ ఉంటాయి. 5 సీట్స్ అనేటువంటివి ఫారెన్ స్టూడెంట్స్కి సీట్స్ అనేటువంటివి ఫిల్ చేస్తారు. సో ఈ విధంగా పార్ట్ ఏ పార్ట్ బి అడ్మిషన్స్ అనేటువంటివి ఐఏఎస్సిలో ఫిల్లింగ్ అనేటువంటిది జరుగుతుంది. 2025 వరకు ఈ పార్ట్ ఏ బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి త్రూ ఐఐటి ద్వారానే తీసుకునేవాళ్ళు. ఈ 2026 నుంచి ఐఐటి ద్వారా కాకోకుండా జేఈఈ అడ్వాన్స్డ్ జోసా కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటివి ఫిల్ చేయడానికి ఈ 2026లో కన్ఫర్మేషన్ చేసుకున్నారు. కాబట్టి మీకు టోటల్గా ఐఐటి, ఎన్ఐటి, జిఎఫ్టిఐస్, ట్రిపుల్ఐటి అనేటువంటివి 60K సీట్స్ అనేటువంటివి ఉన్నాయి. ప్లస్ ఈ సీట్స్ కూడా 52 సీట్స్ అనేటువంటివి అడిషనల్గా 2026లో యాడ్ అవుతున్నాయి. ఓవరాల్గా ఈ 2026లో ఐఏఎస్సిలో అడ్మిషన్ అనేటువంటిది పొందాలి త్రూ జోసా కౌన్సిలింగ్ ద్వారా అంటే మీరు ఇప్పుడు జేఈ మెయిన్స్ జనవరి సెషన్ కంప్లీట్ చేసుకుని ఉన్నారు. ఏప్రిల్లో సెషన్ 2 జేఈ మెయిన్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 2 సెషన్స్లో నుంచి 2.5 lakh స్టూడెంట్స్ని జేఈఈ అడ్వాన్స్డ్కి ప్రమోట్ చేస్తారు. ఈ 2.5 lakh స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ అనేటువంటిది ఏప్రిల్ 2026లో చేసుకొని తర్వాత మే 17, 2026లో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ని అటెండ్ చేసుకొని వీటిలో మీరు టాప్ స్కోర్ అనేటువంటిది వచ్చి జోసా కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ అడ్మిషన్స్ అనేటువంటిది ఎర్లీ జూన్లో స్టార్ట్ అవుతుంది. జూన్ జూలై 2026లో అడ్మిషన్ ఆఫర్ అనేటువంటిది ఫీ డెడ్లైన్స్ అనేటువంటివి క్లోజ్ అవుతాయి. ఆగస్ట్లో మీకు క్లాసెస్ అనేటువంటివి ఐఐఎస్సిలో చదవాలి అనుకుంటే ఇలా ఓవరాల్గా 2026 టైం లైన్ అనేటువంటిది టెంటేటివ్ ఇక్కడ చూడవచ్చు. మీరు ఐఐఎస్సిలో బిఎస్ రీసెర్చ్ కింద జాయిన్ అవ్వాలి అనుకుంటే ఐఐటి టెస్ట్ ప్లస్ జేఈఈ అడ్వాన్స్డ్ ద్వారా మీరు ఈ బిఎస్ రీసెర్చ్ కోర్సు కిందికి మే ఆర్ జూన్ 2026లో ఐఐటి రిలీజ్ అవుతుంది. ఆ నోటిఫికేషన్ ద్వారా ఎలిజిబిలిటీ జరిగి జేఈ అడ్వాన్స్ స్కోర్ బూస్టప్ చేసుకొని మీరు జూన్ జూలైలో అడ్మిషన్ ఆఫర్ అనేటువంటిది, ఆగస్ట్లో క్లాసెస్ అనేటువంటిది బిఎస్ రీసెర్చ్ కింద అడ్మిషన్ చూసుకోవచ్చు. ఇది ఓవరాల్గా టెంటేటివ్ టైమ్ లైన్స్ మాత్రమే. ఈ ఐఏఎస్సి ఇన్స్టిట్యూషన్స్లో జోసా కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్ తీసుకోవాలి అని అంటే ఇక్కడ కొన్ని ఎలిజిబిలిటీస్ అనేటువంటివి మెన్షన్ చేశారు. 1 by 1 చెక్ చేసుకుంటే బర్త్ డేట్ అనేటువంటిది October 1, 2001 ఆఫ్టర్ అనేటువంటిది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి కేటగిరీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేశారు. సెకండ్ ఎలిజిబిలిటీ ఏంటి అంటే
2 అటెంప్ట్స్ అనేటువంటిది మ్యాక్సిమం అటెండ్ అయి ఉండాలి జేఈఈ ఎగ్జామినేషన్స్ని. అంటే 2025లో అడ్మిట్ అయిన వాళ్ళు 2026లో అపియర్ అయిన వాళ్ళు మాత్రమే ఈ ఐఏఎస్సికి అడ్మిషన్స్కి ఎలిజిబిలిటీ అవుతారు. అకాడమిక్ పర్సంటేజ్ చూసుకుంటే క్లాస్ 12th ఆర్ ఈక్వలెంట్లో మీకు ఫస్ట్ టైం 2025లో ఆర్ 2026లో 75% అనేటువంటిది సబ్జెక్ట్ వైజ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కంపల్సరీ ఉండాలి. వీటికి ఆప్షనల్గా లాంగ్వేజ్, అదర్ సబ్జెక్ట్ అనేటువంటిది ఏదైనా ఉండవచ్చు. అదర్ కేటగిరీ వాళ్ళకి 65% అనేటువంటిది, అంటే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి 65% ఇంటర్మీడియట్లో పర్సంటేజ్ వచ్చి ఉండాలి. ఫైనల్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఐఐటి రూల్, అంటే candidates previously admitted to an IIT or accepted seat are generally not eligible to appear. ఐఐటిలో మీరు ప్రీవియస్గా జొస్సా ద్వారా సీట్ అలాట్ అయి ఉండి లేదా ఐఐటి సీట్ అనేటువంటిది యాక్సెప్టెడ్ చేసి ఉన్నా కూడా మీరు ఈ ఐఏఎస్సి ఇన్స్టిట్యూషన్స్ 2026లో ఎలిజిబిలిటీ అనేటువంటిది ఇవ్వరు. కాబట్టి ఎలిజిబిలిటీ చెక్ లిస్ట్ని కంపారిజన్ చేసుకోండి. మీరు ఈ ఎలిజిబిలిటీకి రీచ్ అవుతే ఐఏఎస్సి బెంగళూరు అనేటువంటిది జొస్సా కౌన్సిలింగ్లో ఆప్షన్ పెట్టుకోండి. జనరల్గా ఐఏఎస్సి బెంగళూరు అనేటువంటిది నెంబర్ 1 ఇండియా ర్యాంకింగ్ ఉంది, 219 వరల్డ్ ర్యాంకింగ్ ఉంది. కాబట్టి ఈ ఐఏఎస్సి బెంగళూరు ఇన్స్టిట్యూషన్లో అడ్మిషన్ రావాలి అంటే జేఈఈ మెయిన్స్ అనేటువంటిది మీరు క్వాలిఫైడ్ అయ్యి జేఈఈ అడ్వాన్స్లో మీకు టాప్ 100 ర్యాంక్ అనేటువంటిది వస్తే మీరు ఈ ఐఏఎస్సిలో అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవడానికి పాజిబిలిటీగా ఉంటుంది. ఆర్ 1000 బిలో అనేటువంటిది ర్యాంక్ ఉంటే కేటగిరీ వైజు అడ్మిషన్ అనేటువంటిది అండ్ ఉమెన్ రిజర్వేషన్ ద్వారా ఈ అడ్మిషన్ అనేటువంటిది రావడానికి పాజిబిలిటీ ఉంటుంది. కాబట్టి మీరు ఐఏఎస్సి బెంగళూరులో బీటెక్ అడ్మిషన్ అనేటువంటిది తీసుకోవాలి అన్నప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని జొస్సా కౌన్సిలింగ్లో ఆప్షన్ని ఎంచుకోండి. Hope this information is informative. Thank you.